పిచ్చిపందల చర్య, దుర్మార్గమైనటువంటి చర్య. భారతదేశ కులాలకి, మతాలకి, వర్గాలకి, ప్రాంతాలతో ముడిపడి కొన్ని వందల భాషలతో కలిసి ఉన్నటువంటి భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలని టెర్రరిస్టులు పన్నిన పన్నాగంలో దురదృష్టవశాత్తు 27 మంది చనిపోవటం, అందులో మా కావలిలో యువకుడు పేద కుటుంబానికి చెందినటువంటి వాడు, తండ్రి అరటికాయల వ్యాపారం ద్వారా తనకు 2 కూతుర్లని కొడుకుని చదివించి అందరినీ సాఫ్ట్వేర్ రంగంలోకి తీసుకెళ్లి అమెరికాలో స్థిరపడినటువంటి వ్యక్తిని తల్లి తండ్రిని చూసుకునేందుకు ఇండియాకు వచ్చి బెంగళూరులో ఉద్యోగం చేస్తూ ఈరోజు అసువులు బాసిన సోదరుడు మధుసూదన్ గారికి నివాళులు అర్పిస్తూ వారి అంతిమయాత్ర కార్యక్రమాన్ని ఈరోజు సాయంత్రం 3 గంటలకి ప్రభుత్వ ప్రతినిధులుగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, ఎండోమెంట్ మంత్రి వర్యులు ఆనం రామనారెడ్డి గారు, ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు సత్యకుమార్ గారు, అదేవిధంగా సివిల్ సప్లైస్ మినిస్టర్ మనోహర్ బాబు గారు ఈరోజు ప్రభుత్వ ప్రతినిధులుగా ఇక్కడికి విచ్చేస్తున్నారు. వారి సమక్షంలో ఈ రోజున వారి యొక్క అంతిమ యాత్రని కొనసాగించడం జరుగుతుంది. బాలకృష్ణారెడ్డి శ్మశాన వాటికి వారిని ఊరేగింపుగా కావలి పుర ప్రజల అందరి సమక్షంలో అందరి కలుపుకొని ఈరోజు వారికి అన్నిటి వీడ్కోల మధ్య అంతిమయాత్ర సాగుతుంది. దేశం యావత్తం కూడా ఈ జరిగిన కాశ్మీర్ ప్రాంతంలోని పహల్గామ్లో జరిగినటువంటి దుర్ఘటన దేశంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరిని ప్రాంతం చేసిందనేది వాస్తవం. ఈరోజు ముఖ్యంగా మన ప్రాంతం, మన జిల్లా వాసి సోమిశెట్టి మధుసూదన్ రావు తీవ్రవాదుల తోటాలకి బలయ్యాడు అని అనగానే చాలా కలిసివేసింది, బాధపడ్డాం. ఒక మధ్యతరగతి చిన్న కుటుంబీకుడు మంచి ఉన్నత చదువు చదివి ఇంజనీర్గా బెంగళూరులో ఉద్యోగం చేస్తూ ఒక టూరిస్టుగా ఆ ప్రాంతానికి పోయి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాటిని చూడాలని పోయిన వ్యక్తికి రక్షణ లేకుండా పోయిందని చెప్పి మనం భారతదేశంలో 370 ఆర్టికల్ తెచ్చి శాంతియుతంగా ఉందని చెప్పినటువంటి నరేంద్ర మోడీ గారు, బీజేపీ ప్రభుత్వం, హోమ్ మినిస్టరు, కేంద్ర ప్రభుత్వం అందరూ కూడా ఈ ఒక్క సంఘటనకి 26 మందిని బలిగొన్నటువంటి పాకిస్తాన్ తీవ్రవాదుల యొక్క దుశ్చర్యకి భారతదేశం అందరూ కూడా మొత్తం కంఠంతో ఖండిస్తుంది. ఇది ఆషామాషి విషయం కాదు. ఇంటెలిజెన్సీ, కేంద్ర ఇంటెలిజెన్సీ యొక్క వైఫల్యం. ఈ విధంగా ప్రాణాలు కోల్పోయిన ప్రతి ఒక్క కుటుంబానికే కాకుండా భారతదేశానికి కూడా తలవంపులని చెప్పి నేను మనం చేస్తున్నాను. నరేంద్ర మోడీ, హోంమంత్రి అయినటువంటి అమిత్ షా గారికి కూడా మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని చెప్తున్నాం. ఇంటెలిజెన్స్ వర్గాలు విఫలమయ్యాయి. ఆ ప్రాంతంలో శాంతియుతంగా ఉందని చెప్పి నమ్మిపోయినటువంటి పర్యాటకులకి రక్షణ లేకుండా చేసినటువంటి దుర్మార్గమైన చర్యకి వాళ్లే బాధ్యులని చెప్పి నేను తెలియదు.